మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి పెద్దలకును దైవసేవకులకును అందరికీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ మరి సమయంలో కూడికను ప్రారంభించుకున్నాం. 4748వ దినము డిసెంబర్ 31వ తారీఖు ఈ 2025వ సంవత్సరం చివరి దినం. ఈ దినముతో మరి ఇంకా రేపు రాబోయే దినము నూతన సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు మనం కాచి కాపాడిన ప్రభువును బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని మనము ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆక్యపోగు యేసేపు ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలు అంకుల్. వందనాలయ్యా. శుద్ధుడవైన మా గొప్ప దేవ, మహిమోన్నతుడ, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడవైన మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ కాలంన ప్రభా, చివరి దినం మరి 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం. ఇదిగో నాయన, మమ్మను మీ కృప చేత భద్రపరిచి కాపాడి పరిచర్యలో వాడుకొని మమ్మల్ని రక్షించి పోషిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమపరచండి. వర్ణభాషను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభ, ఈ దినం వాక్యం అందించబోతున్నా మీ దాసుడు ప్రభ మరి జాన్లీ గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని రావాల్సిన వారిని నడిపించండి. పాట పాడుచున్న ప్రభు పేతురను బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ఆక్యపోగు యేసేపు గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. మనకు పాట పాడటానికి హైదరాబాద్ నుంచి మల్లెపోగు పేతురు గారు ఉన్నారు. సహోదరులు వారు మంచి పాట పాడి వినిపిస్తారు. అయ్యా పేతురయ్య వందనాలు. వందనాలు. పాట పాడండి. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేదదీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేదదీర్చవా నీ చేతి స్పర్శతో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సుడిగుండాలెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన, సుడిగుండాలెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన, నడిపించగలిగిన నా చుక్కాని నీవే, నడిపించగలిగిన నా చుక్కాని నీవే, విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే, విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే, యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా
నీకే స్తోత్రమయా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, వడగాల్పులెన్నో నా పయనములోన, నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన, వడగాల్పులెన్నో నా పయనములోన, నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన, తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, అలల శ్రమలెన్నో బ్రతుకు నావ పైన, చెలరేగి విలవిలలాడించే సమయాన, అలల శ్రమలెన్నో బ్రతుకు నావ పైన, చెలరేగి విలవిలలాడించే సమయాన, నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే, నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే, కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే, కలవరమును తొలగించిన కన్న తండ్రి నీవే. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేదదీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేదదీర్చవా నీ చేతి స్పర్శతో. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. మంచిది. చక్కటి గీతమును ఆలపించినటువంటి మల్లెపోగు పేతురు గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో జాన్లీ గారు ఉన్నారు వాక్యం అందించడానికి. దానికంటే ముందుగా మనకు ఎలిషా బాబు గారు ఉన్నారు తమ్ములూరు నుంచి. దైవజనులు వారు ప్రార్థనలో నడిపిస్తారు. ఎలిషా బాబు గారు వందనాలన్న. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన తండ్రి, మేము స్తుతిస్తున్నాం. కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉంచుకొని డిసెంబరు 31వ తేదీన మాకు ఈవిగా ఇచ్చారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయగల సన్నిధి మాతో ఉంచారు. 4748వ రోజున ఈవిగా ఇచ్చారు. ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతలు. అనుదినం మాకు వాత్సల్యత చూపుతూ ఎంతైనా నమ్మదగిన దేవునిగా ఉన్నారు.
ఈ సంవత్సరపు ఆఖరి సమయంలో మాకు ఇచ్చిన ఈ ప్రవేశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం చక్కగా నడిపిస్తున్న ఇజ్రాయెల్ను బట్టి, ప్రార్థన చేసిన యేసేపను బట్టి, పాట పాడిన పేతురను బట్టి, వాక్యం ప్రకటించవలసిన జాన్లీ అన్నని బట్టి, వినే మా అందరికీ అవసరమైన సందేశం మీరు అందించండి. ఈ సంవత్సరపు దీవెనలతో నింపారు. సేవలో, పరిచర్యలో, కుటుంబంలో, ఆటుపోట్ల మధ్య, సమస్యల మధ్య, శోధనల మధ్య, ఇరుకుల మధ్య మీరు కాపాడారు. ఎంత ఉపకారం, ఎంత మేలు చేశారు. మీరు ఆ కాలస్యమైతే నూతన సంవత్సరంలో కూడా మీ సన్నిధి మాతో ఉంచుతారు అని యేసు ప్రభు దయగల జీవము గల పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమె ప్రార్థన చేసినటువంటి దైవజనులు ఎలిషా బాబు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు జాన్లీ గారు ఉన్నారు. వారు అనేక విషయాలను, అంటే ఒక పరిశుద్ధుడు జీవితాన్ని జీవించే విశ్వాసకైనను, సేవకుడికైనను, పెద్దలకైనను, మరి పరిచారకులకైనను తగినటువంటి సందేశాలు మనం అనేక విధాలుగా వారి ద్వారా వింటూ వస్తున్నాం. ఈ సమయంలో కూడా వారు మనకు ఈ చివర దినము అనగా 2025వ సంవత్సరం చివరి దినం అమూల్యమైన మాటలతో మన ముందుకు వస్తుండగా శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఆలకించటమే కాకుండా మన జీవితాలలో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటలను అలవరుచుకొని జీవించడానికి ప్రయత్నం చేసి ముందుకు కొనసాగుతాం. మరి ఈ సమయంలో సహోదరులు జాన్లీ గారికి సమయాన్ని అప్పచెబుతున్నాం. వారు ఆ కార్యాన్ని జరిగిస్తారు. జాన్లీ, గుడ్ మార్నింగ్, వందనాలు. గుడ్ మార్నింగ్ అన్న. దేవుని మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని నడిపిస్తున్న శ్రేయులకి, పాల్గొన్న దేవుని సేవకులు, పెద్దలు, సోదరులందరికీ వాసానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనము సంఘము అనే దివ్యమైనటువంటి అంశాన్ని ఎంచుకుని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రియులకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభు అలాగే ఆయన యొక్క సంఘము, ఈ రెండు విషయాలు విడిగా చూడటానికి వీలుండదు. ఈ రెండు ఒకదానికొకటి పరస్పరం సంబంధం కలిగినటువంటి విషయాలు. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం ఆరంభంగా మనము తీసుకుని ధ్యానాలు మొదలుపెట్టా. నేను నా సంఘమును కట్టుదును అని ఆయన చెప్పాడు. నా సంఘమును కట్టుదు. సంఘము ఎంతో ప్రత్యేకమని. అయితే ఈ సంఘం మీద ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా దాడి జరుగుతూ ఉంది. ప్రభు ప్రారంభించిన 3 వ్యవస్థలు మనం చూస్తాం. ఒకటి కుటుంబ వ్యవస్థ, రెండవది రాజకీయ వ్యవస్థ, అంటే మనుషులను పాలించుట. కుటుంబం ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో రాజకీయ వ్యవస్థ లేదా మనుషులను పాలించుట. మూడవది సంఘ వ్యవస్థ. ఈ మూడింటినే దేవుడు ప్రారంభించాడు. అలాగే ఆ మూడింటి మీద విశేషమైన దాడి జరుగుతుంది అని గమనించాలి. సంఘము దాని అసలు స్వరూపం ఎలాంటిది, ఈ దినాల్లో మనం చాలా దూరం పక్కకి జరిగిపోయాం. అందువల్ల దాన్ని సౌందర్యాన్ని, బ్యూటీని మనము కాపాడాలి, నేర్చుకోవాలి. మన మట్టుకు మన బాధ్యత నెరవేర్చాల్సి ఉంటుంది. మూడింటి మీద దాడి జరుగుతుంది. కుటుంబాలు దాడి జరుగుతూ ఉన్నాయి. వివాహ వ్యవస్థ మీద భయంకరమైన దాడి, అలాగే కరప్ట్ లీడర్షిప్, రాజకీయ వ్యవస్థ. అపవాది దేవుడు ప్రారంభించిన మూడింటి మీద భయంకరమైన దాడి చేస్తూ ఉంటుండగా సంఘము దాని స్వభావాన్ని కోల్పోతూ వస్తూ ఉంది. అందువల్ల మనం ఎంతో జాగ్రత్తగా ప్రభువుని వ్యక్తిగతంగా, కుటుంబంగా, మన స్థానిక సంఘాల్లో ఎలా మహిమపరచాలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. సంఘం పాత నిబంధనలో లేదు, మనం విన్నాం.
అది క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు దినమున ప్రారంభమైంది అని మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో ఆ తేడా గనక మనం గ్రహించకపోతే మనం ఎంతో పొరపాటు పడతాం. చాలా విచారకరమైన సంగతులు ఏంటంటే, క్యాథలిక్స్ నుంచి బయటకు వచ్చాం, ప్రొటెస్టెంట్లు అని చెప్తున్నాం, అలాగే అంటున్నారు. ఇంకా క్యాథలిక్ల కాలంలో సంఘం భయంకరమైన చీకటి. తర్వాత ఇప్పుడు ఒక భయంకరమైన చీకటి ఏంటంటే, సంఘం మీద క్యారిస్మాటిక్ మూవ్‌మెంట్ చాలా భయంకరమైన ముద్ర సంఘం మీద వేసింది. ప్రపంచమంతా కూడా ఈ కరిస్మాటిక్ మూవ్‌మెంట్ జరుగుతా ఉంది. ఈ సమయంలో మనము ప్రభు కృప చేత కాపాడబడి ప్రభువుని ఎట్లా మహిమపరచాలి, డీవియేట్ అవ్వకుండా ప్రభువుకి ఎలాగ ఘనత తీసుకురావాలి అని ఈ సంఘాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కొన్ని ప్రభువు నాకు ఇచ్చినటువంటి కొన్ని అంశాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటుండగా మనకు అందుతున్న సహాయాన్ని బట్టి మొదటిగా మనం ప్రభువుని స్తుతిస్తాం. సంఘము దాని అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా సంఘము సంఘములు అనే శీర్షిక మీద మొదటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ద చర్చ్ అండ్ చర్చెస్. ఈ పాఠాన్ని మనం ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటాం. ద చర్చ్ అండ్ ద చర్చెస్. ఉపోద్ఘాతాన్ని మనం విన్నాం. మొదటిగా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సంఘాన్ని ఎవరైతే గౌరవిస్తారు అనంటే, ఎవరు గౌరవిస్తారు అనంటే ప్రభువుని గౌరవించినటువంటి వారు. ఎందుకంటే సంఘము ప్రభు యొక్క శరీరం అని మనం చూస్తా ఉన్నాం. ఈ పాఠాలు చాలా ప్రాముఖ్యమైనవి. నా అనుభవంలో నేను గ్రహించినవి చిన్నగా మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని మొదటిగా స్తుతిస్తూ ఉన్నాను. సో సంఘము అంటే ఏంటయ్యా అని లోకస్తుని అడిగితే అతడు ఒక బిల్డింగ్ని చూపిస్తాడు, మందిరాన్ని చూపిస్తాడు. ఈనాడు సంఘము అంటే మందిరము, వాళ్ళు కూడుకునే చోటు అని చూపించే వాళ్ళు ఉన్నారు. కాదు, క్యాలియో బయటికి పిలువబడిన వారి యొక్క సమూహము అని మనం చూస్తా ఉన్నాం. ఇది కొత్త నిబంధనలో పాఠాన్ని మనం వింటా ఉన్నాం. ఆదిమ సంఘములు అన్ని కూడా ఎంట కూడుకున్నాయి. 350 సంవత్సరాల వరకు సంఘానికి కూడుకోవడానికి బిల్డింగ్ లేదు, ఇళ్లలోనే కూడుకునేవారు. ఆదిమ సంఘ చరిత్ర బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న సంఘాలన్నీ ఇళ్లలోనే కూడుకునేవారు. అదేమిటి అనంటే సంఘము బిల్డింగ్ కాదు అని మనం చూస్తూ, ప్రిస్కిల్లా కులాలి ఇంట సంఘం ఉన్నది. రోమ 16లో ఇంట సంఘము అనే మాట మనం చూస్తాం. ఇంట సంఘము అంతే తప్ప సంఘము ఇల్లు కాదు. ఇది గమనించాలి. దేవుని ప్రాపర్టీని మన ప్రాపర్టీని కలుపుకోకూడదు అనే దాన్ని మనం చూస్తాం. తర్వాత 2 ఆస్పెక్ట్స్ మనం చూసాము సంఘానికి సంబంధించి. ఒకటి యూనివర్సల్ లేదా కథోలిక సార్వత్రిక సంఘం. అందుకనే పాత బైబిల్లో చక్కటి ఒక తర్జుమా ఉండేది, ఇప్పుడు లేదు. పేతురు భక్త కోటికి, యోహాను భక్త కోటికి, వాటిని జనరల్ ఎపిజిల్స్ అంటారు. అంటే ఒకే చోటికి కాకుండా సార్వత్రికంగా చెదిరి ఉన్న పరిశుద్ధులందరికీ సర్క్యులర్ లెటర్స్ అవి. అట్లాగా మరి సార్వత్రిక లేదా యుగముల అనే మాటను మనం చూసాం. కథోలిక అనే అర్థం వస్తుంది అని జాగ్రత్త పడాలని యుగముల సంఘము అని మనం వింటూ వచ్చాం. కథోలిక అంటే ఇప్పుడు వాళ్ళు ఒక చర్చికి పెట్టుకున్నారు, కానీ కథోలిక అంటే విశ్వవ్యాప్తమైన, ప్రపంచమంతా, సార్వత్రిక అని అర్థం. సో సంఘానికి ఉన్నటువంటి 2 అంశాలు మనం చూస్తున్నాం. అది దాని యొక్క సార్వత్రికత, రెండవది స్థానికత. ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని పోలికలు మనకు కనబడతా ఉంటాయి. అవి కూడా మనం గతంలో చూస్తూ వచ్చాం. యూ కెన్ రిఫర్ ఇట్ ఇఫ్ యూ వాంట్. తర్వాత సంఘములు అనే మాట మనము ఎక్కడెక్కడ కనబడుతుందో కూడా మనం చూస్తూ వచ్చాం. స్థానిక సంఘము అలాగే సార్వత్రిక సంఘము, ఈ రెండింటికి కలిపి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ పోలికల దగ్గర మనము గత తరగతిలో రెండింటిని ధ్యానం చేసి ఆగాం. వాటిని ఇప్పుడు మనం కొనసాగిస్తాం. మొదటిది బిల్డింగ్, కట్టడము అని మనం చూసాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఉత్తరాన్ని రాశాడు. దానిలో 2:22లో ఆయన చెప్తున్నాడు,
ఆత్మ సంబంధమైన మందిరము అన్న కట్టడము కట్టడము ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అనే మాట చెప్పాడు. కట్టడము పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. మత్తయి సువార్త 16:16లో కూడా అదే మాట ఆయన కట్టడము అయితే ఆయన పునాది అని, ఆ పునాది మీదకి ఒక వ్యక్తి ఎలా చేర్చబడతాడు విశ్వాసం ద్వారా అని, ఆయన ముఖ్యమైన మూలరాయి ఏ విధంగా అయ్యున్నాడో, అపోస్తులు ప్రవక్తలు పునాది ఎలా వేశారో, ఇప్పుడు మనం ఎలా కట్టబడుతున్నామో అని మనం చూస్తూ వచ్చాం. పునాదిని గురించి ఆలోచిస్తూ వేయబడినది తప్ప వేరొక పునాది వేయబడకూడదు అని మనం వింటూ వచ్చాం. అది కట్టడం. రెండోది శరీరము అని మనం విన్నాం. అది చాలా విశేషంగా ప్రభు మనకు అనుగ్రహించారు. సంఘము శరీరము, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం, ఆయన శిరస్సు. ఈ శరీరం ఎప్పుడు ఏర్పరచబడింది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా సంఘము ఏర్పాటు చేయబడింది అనే సత్యాన్ని మనం గత తరగతిలో వింటూ వచ్చాం. శిరస్సుకి శరీరానికి ఉన్న విశేషమైన సంబంధం ఎలా కొనసాగుతుంది అనే మాటలు మనం వింటూ వచ్చాం. ఎఫెసీ పత్రికలో 3 బ్యూటిఫుల్ ఫిగరేటివ్ ఉన్నది. అది ఏమిటి అని అంటే, ఒకటి శరీరం, రెండవది కట్టడం, మూడవది బ్రైడ్. ఈ రోజున మనం పెండ్లి కుమార్తె అనే సత్యాన్ని మనం వినడానికి ప్రభు మీద ఆధారపడతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఈ ధ్యానానికి ఆధారం. ఆయన అప్పగించుకున్నాడు అని 5:1లో చెప్తూ, ఆ తర్వాత ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అని వధువు గురించి ఆయన చెప్పాడు. వధువు నేరుగా ఆ మాటలు మనం లేఖనాల్లో చూడగలుగుతాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32లో ఆయన అంటాడు, వధువు వధువు అని చెప్తూ, నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి నేను చెప్తున్నాను. బట్ ఐ స్పీక్ కన్సర్నింగ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. అలాగే ప్రకటన 21:9లో కూడా ఇదే మాట రాయబడింది. ప్రకటన 21:9 గొర్రె పిల్ల వధువు, గొర్రె పిల్ల భార్య అనే మాట మనం చూస్తాం. ద బ్రైడ్, ద ల్యాంబ్స్ వైఫ్, గొర్రె పిల్ల యొక్క భార్య. సంఘాన్ని ఆయన అట్లా పోలుస్తా ఉన్నాడు. సంఘం ఆయన శరీరం, ఆయన దానికి శిరస్సు. సంఘం అనేది కట్టడం, ఆయన దానికి పునాది. సంఘము వధువు, దానికి ఆయన భర్త అయినాడు. భర్త. ఆ సంఘం గురించి ఆయన ఏం చెప్తున్నాడు? 19, 7, 8, 9 వచనాలు కనుక మనం చూస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8 వచనాలు కనుక మనం, పరిశుద్ధుల నీతి క్రియలు ఆయన వారికి తెల్లటి వస్త్రాలు ఇచ్చాడు. వధువును, భార్యను ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడు? బ్రైడల్ క్యారెక్టర్, పవిత్రత ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను ఇక్కడ ఒక మాట నేను నొక్కి అందించాలి. దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. తల్లిగా ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను కదా, ఇవన్నీ చెప్పాడు. తల్లి అని చెప్పాడు, తండ్రి అని చెప్పాడు. అయితే అదే సమయంలో ఇక్కడ భార్య అని ఎందుకు చెప్తున్నాడు? లేదా వధువు, ప్రధానం చేయబడిన వధువు అని ఎందుకు చెప్తున్నాడు? భార్య అని ఎందుకు చెప్తున్నాడు అంటే, జాగ్రత్తగా గమనించాలి. ఒక స్థానిక సంఘం సార్వత్రిక కోణంలో కూడా ఒకని భార్య అతనితోనే ఉండాలి. ఆమె ఫెయిత్ఫుల్ గా ఉండాలి అతనికి, లేదా అతడు ఆమెకు ఫెయిత్ఫుల్ గా ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి భార్య అనే మాట. మొదటిగా సంఘం ఆయనకి ప్రధానము చేయబడింది. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ ఆయనకి ఎలా భార్య అయిందో లేదా వధువుగా సిద్ధం చేయబడిందో కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. దేవాశక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి పవిత్రమైన కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశాను. ఐ
betrothed to you. క్రీస్తు ఎవరు? ఆయన ఒక్కడే పురుషుడు. సంఘం ఎవరు? ఎ చేస్ట్ వర్జిన్, ప్రదానం చేయబడిన కన్యక. ఒక రోజున క్రీస్తు ఆమెను వివాహం చేసుకోబోతా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే సంఘం యొక్క ప్రేమ, సంఘం యొక్క ప్రాధాన్యత అన్నీ క్రీస్తే కావాలి. అది వధువు వరుడు సంబంధంలో మనం చూస్తాం. వాట్ ఈస్ ద చర్చ్ ప్రయారిటీ? ఈనాడు సంఘము లోకముతో వ్యభిచరించటాన్ని మనం చూస్తాం. యాకోబు అదే చెప్పాడు, వ్యభిచారులారా. సంఘము తన యొక్క పవిత్రమైన ప్రేమను ప్రభు వైపు కాకుండా డబ్బు పైన, లోకాచారాల పైన, బిల్డింగ్ పైన, మానవ నాయకత్వాల మహిమ పైన నడుస్తా ఉంటే యాకోబు అంటున్నాడు, వ్యభిచారిణులారా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ఇది లిటరల్ వ్యభిచారం కాదు. ఆయనకు చెందాల్సిన తీవ్రమైన స్థానం సంఘంలో ఆయనకు లేకపోవటం. మరొకటి, సంఘములో ఆయన స్థానాన్ని అది స్వాధీనం ఆక్రమించటం. సంఘము చేస్ట్ వర్జిన్, పవిత్రమైన కన్యక. దాని ప్రేమ అంతా యేసు ప్రభువుకు మాత్రమే చెల్లాలి. పౌలు అని చెప్తున్నాడు, నేను పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని ఒక్కడే పురుషునికి ప్రదానం చేశాను. అక్కడేమని చెప్తున్నాడు? అవ్వ మోసం చేయబడింది, ఆమె త్రిప్పివేయబడింది, ఆమె జీవితంలో మరొకటి వచ్చింది. మీరు దేవతల వలె అయిపోతారు అనగానే ఆ పండు తినేసింది. అక్కడే చెప్పాడు, ఆది ఘట సర్పం మొదటి నుండి మోసం చేస్తున్నటువంటి వాడు. అపవాది క్యారెక్టర్ అక్కడ మనం చూస్తాం. సంఘం యొక్క దృష్టి ఈనాడు అపవాది మారుస్తా ఉన్నాడు, మలుస్తా ఉన్నాడు. సంఘమా, నీ క్యారెక్టర్లో, నీ ఉద్దేశంలో, నీ ఉనికిలో ఆ చేస్ట్ వర్జిన్ గా ఉన్నావా అని ఆయన అడుగుతున్నాడు. నాకు మాత్రమే నీ ప్రేమ చెందుతుందా అని ఆయన అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన వరుడు, ఆయన ఇదిగో తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు, విలువ ఇచ్చి కొనుక్కున్నాడు. ఇస్సాకుని అడిగితే ఆయన అంటాడు, నేను కడియాలు ఇచ్చాను, ఆ ముక్కుకి కమ్మి ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, కాబట్టి నేను కొనుక్కున్నాను, ఆమె నాది అని చెప్తాడు. రెబ్కా అరణ్య యాత్ర గుండా వస్తా ఉంది, పెదదాసుడు సహకారంగా ఉన్నాడు. ఇస్సాకు చేరేంత వరకు అతని బాధ్యత అది. ఈ సంఘము ప్రభువైన యేసుక్రీస్తుని వివాహం చేసుకునేంత వరకు ఆమె బాధ్యత. దారంతా ఆ దాసుడు ఏం చెప్తున్నాడు ఆమెకి? ఇస్సాకు వైభవం చెప్తున్నాడు, ఇస్సాకు వాగ్దానం చెప్తున్నాడు, ఇస్సాకు ద్వారా దేవుని ప్రణాళిక ఏమిటో చెప్తా ఉన్నాడు. ఇస్సాకు 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 పవిత్రురాలైన ఆ కన్యక, ఆ పెద్ద దాసుడు ఇస్సాకు కొరకే సిద్ధం చేస్తా ఉన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 5లో చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకై పరిశుద్ధాత్ముడు సిద్ధము చేస్తున్నాడు. తన దాసుల ద్వారా, లేఖనాల ద్వారా, లోపల ఉండి మాట్లాడడం ద్వారా ఆయన సిద్ధం చేస్తా ఉన్నాడు. సంగమా, ఆత్మ స్వాతంత్ర్యానికి అరణ్య యాత్రలో స్వేచ్ఛ ఉన్నదా? ఆత్మ మాట వినే స్థితిలో సంఘాలు ఉన్నాయా? మన స్థానిక సంఘము ఉన్నదా? పరిశుద్ధాత్మని స్వరాన్ని వినే సున్నితత్వం సంఘం ఎరుగునా? కేవలము మనుషుల మాటలు మాత్రమేనా? అపోస్తలుల కార్యాలు 13లో పరిశుద్ధాత్ముడు అంతియోకియ సంఘంతో మాట్లాడుతూ ఉంటే వారు వినగలిగారు. పరిశుద్ధాత్మ అని ఒక అడ్డగీత ఉంటుంది అక్కడ. వారు వినే సున్నితత్వాన్ని కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 15లో పెద్దల కౌన్సిలింగ్ అక్కడ కౌన్సిల్ జరిగినప్పుడు మాకును పరిశుద్ధాత్మకును తోచెను అని చెప్పాడు. మాకును పరిశుద్ధాత్మకు తోచింది. పరిశుద్ధాత్ముడు ఈ వధువును సిద్ధం చేస్తున్నాడు, వరములు కలిగిన వారిని సిద్ధం చేస్తున్నాడు. ఆయన సిద్ధపరిచి బలపరిచి వాడుతా ఉన్నాడు. సంఘము ఆయన చేస్ట్ వర్జిన్, పవిత్రమైన కన్యక. సంఘము పరిశుద్ధాత్ముని స్వాధీనంలో ఉన్నది. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదేమిటి అని అంటే,
ప్రియ సోదరి సోదరులారా, ఆమె దాదాపు దగ్గరకు వచ్చేసింది. ఇస్సాకు పొలంలో ధ్యానింపు వెళ్ళాడు అని చెప్పాడు. అయితే ఆమె అతడెవరు అని అడిగింది పెద్ద దాసుని. అతడు కాబోయే నీ యజమానుడమ్మా. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని సూచిస్తా ఉన్నాడు సంఘంలో. దెర్ ఇస్ నో అదర్ బిజినెస్. పరిశుద్ధాత్ముని పని ఏమిటి? యేసు క్రీస్తు ప్రభుని చూపిస్తాడు. లేఖనాల పని ఏమిటి? అవన్నీ నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అవన్నీ నన్ను గురించి లేఖనాలు ప్రభువును చూపిస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు ప్రభువును చూపిస్తున్నాడు. సంఘములో ఒక దేవుని దాసుని యొక్క పని ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్ముని పని ప్రభువును చూపిస్తూ ఉంటుండగా సేవకుడు ఆ పనిని పూర్తి చేయాలి. వర్తమానం అందించే వాళ్ళ వెనక ఉండి నాయకత్వాన్ని జరిగించే ప్రియ సోదరుల ఎవరైనా గానీ ప్రభువుని గుర్తుపట్టుట, ప్రభువుని చూపించుట, ఆయన సౌందర్యం, ఆయన పనితీరు, ఆయన ప్రత్యేకతలు మాటి మాటికి ప్రభు ప్రభు ప్రభు, సంఘములో సంకీర్తనలో సందేశములో ప్రభు మనం చూస్తా ఉన్నాం. ఉన్నాడా ప్రభు మన వర్తమానములో? ఇజ్రాయేల్ స్టోరీ చెప్పడం మంచిదే, ప్రభు ఉన్నాడా? వీడు సంఘం గురించి కూడా చెప్తున్నా మంచిదే, ప్రభు ఉన్నాడా? క్రీస్తుని గూర్చి మేము విన్నాం, క్రీస్తుని గూర్చి మేము విన్నాం. సంఘానికి ఈనాడు ప్రభు తప్ప అన్నీ ఉంటా ఉన్నాయి. ప్రజలు అర్ధ ఆకలితో వెళ్ళిపోతా ఉన్నారు సంఘాల నుంచి, కూడికల నుంచి. సేవకుడు పాండిత్యాన్ని ప్రదర్శించటమో, లేకపోతే అతడు ఒక నాయకుడు ఆ రోజున వాక్యం అన్ని వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించటమో. పిలుపు అన్నాడు, మాకు తండ్రిని చూపించంతే చాలు. ప్రభు అన్నాడు, మీ మధ్య ఉన్నాను, నువ్వు ఎరగవా? ఈరోజు మాకు ప్రభు కనపడ్డాడు, ప్రభుని గురించి మేము విన్నాం. ప్రభు సంగమా, పరిశుద్ధాత్ముడు ఇదిగో ప్రభువును చూపిస్తా ఉన్నాడు వేరియస్ కోణములో. దేవుని దాసులు జి రాజారావు గారు ప్రతి పుస్తకంలో క్రీస్తును చూపించారు. క్రీస్తు అంత డియర్గా మనకు ఉండాలి, అంత దగ్గరగా మనకు ఉండాలి. క్రైస్ట్ క్రైస్ట్ క్రైస్ట్. ఆయన వరుడు. సంగమా, నీ పవిత్రమైన ప్రేమ ఆయనకు మాత్రమే చెల్లాలి. అయితే ఆమె అడిగింది, అతడెవరు? ఇస్సాకు అని చెప్పాడు. సంఘం అతడెవరు అని అడగాలి, పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే, మరి రెబ్కాను ఇస్సాకుకి ఎవరు పరిచయం చేశారు? ఆ వివరాలు లేవు అక్కడ. అతడెవరు అని ఆమె చెప్పినట్లుగా ఈమె ఎవరు అని ఎవరు కూడా ఇస్సాకు సహాయం చేసినట్టుగా మనం చూడం. కానీ ఇస్సాకు ఆమెను గుర్తుపట్టాడు. ఎలా గుర్తుపట్టాడంటే ఒక ఆశ్చర్యం. తాను పంపించిన వస్తువులు ఆమె దగ్గర ఉన్నాయి. బంగారు కడియం ఆమె దగ్గర ఉంది. ఇస్సాకు వస్తువులను ఆమె ధరించింది. సంఘము ఆకాశ మండలం గుండా వచ్చేస్తూ ఉంటుండగా ప్రభుకి ఇదిగో నీ సంఘం అని ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ సంఘము ఆయన ఇచ్చిన వస్త్రాలు ధరించి వెళ్తాం. నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధ అలంకారాలు, యేసు ప్రభు యొక్క ఆభరణాలు కలిగి వెళ్ళిపోతా ఉంది. అందుకే ఆభరణాల గురించిన స్ట్రాంగ్ టీచింగ్ మనం వింటా ఉన్నాం. ఈ భౌతిక సంబంధమైన ఆభరణాలు ఆటంకం అని ఎందుకు చెప్తున్నామంటే, ఇదిగో ఆభరణాలు, భౌతిక సంబంధమైన ఆభరణాల ఆ హడావిడిలో ఆత్మ సంబంధమైన ఆభరణాల మీద ఫోకస్ ఉండదు మీకు. భౌతిక సంబంధమైన ఆభరణాలు విగ్రహారాధనతో కూడింది. ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, అవి నీతి క్రియలు అని చెప్పాడు. ముడత మచ్చ డాగు లేకుండా ఆయన కడుగుతా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క వస్త్రాలు, యేసు ప్రభు యొక్క అలంకారం. ఆయన అబద్ధం ఆడడు. ఇదిగో సంఘం కూడా అబద్ధం ఆడదు. ఆయన పరిశుద్ధుడు, సంఘం పరిశుద్ధమైంది. యేసు ప్రభు యొక్క గ్లోరీ, దాన్ని ఏమంటారంటే రేడియన్స్ అంటారు. ప్రతిబింబం కనబడతా ఉంది. యేసు ప్రభు యొక్క రూపం సంఘం మీద కనబడతా ఉంది. కాబట్టి రెబ్కా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మన సంఘాన్ని మనం సహవాసం చేస్తున్న చోట్ల మనం చూస్తుంటే మనం ఎంతగా
పతనమయ్యామో మనకు అర్థమవుతా ఉంది. ఈజ్ అవర్ అసెంబ్లీ రేడియేటింగ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్? అది ఎంత విచారం! క్రీస్తు మహిమను ప్రతిబింబింప చేస్తుందా? మనం ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. ఆయన వధువు చాస్ట్ వర్జిన్, ఒక రోజున వివాహం జరగబోతా ఉంది. అంతవరకు ఆమె వధువుగానే ఉంది. కన్యక, వధువు ఒక రోజున వివాహం అవబోతుంది. అంతవరకు ఈ ప్రధానం పీరియడ్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట, మ్యారేజ్ ప్రాక్టీసెస్ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన వాళ్ళు ప్రధానం అని ముందు రోజు కార్యక్రమం పెడుతున్నారు, తంతు. అవేం ప్రధానాలు కాదు, అది అన్యాచారానికి క్రైస్తవ పేరంతే. ప్రధానం అంటే సంవత్సరం ముందో 6 నెలల ముందో వరుడు వధువు మధ్య జరిగే ఒక ఒప్పందం, 2 కుటుంబాల మధ్య జరిగే ఒప్పందం. దాన్ని బెట్రోతల్ అంటారు. ఎంగేజ్మెంట్ అంటా ఉన్నారు, అది కాదు, బెట్రోతల్ అంటే ప్రధానము పెళ్లి అంతే. మధ్యలో ఏ తంతు లేదు. మళ్ళా అప్పటికప్పుడు ఏదో వాళ్ళు బట్టలు ఇవ్వటం చేయటం, ఇవన్నీ ప్రధానం. అప్పటికప్పుడు జరిగేవి కాదు. కనిపెట్టి ప్రార్థించి ప్రభు సూచించినటువంటి నడిపింపును గ్రహించి పెద్దలు, తల్లిదండ్రులు ఆ యవన బిడ్డలకు వివాహం చేయటం ప్రధానము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీని విలువ మారిపోయింది. ఈనాడు అదొక తంతుగా మారింది. సంవత్సరం ముందో 6 నెలల ముందో జరగాల్సింది ఆ ఒక్క రోజు ముందు చేస్తా ఉంటారు, ఒక తంతు. అది అన్యాచారం, విగ్రహారాధనాచారం. ఎందుకు ఇది ఇంత సీరియస్ గా మనం తీసుకోవాలంటే, ప్రియులారా, వివాహం అయింది, ఒక రోజున పరలోకంలో వివాహం జరగబోతాం. దానికంటే ముందు ప్రధానమైంది. పౌలు అన్నాడు, కొరింథీయులారా, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను. ఈ కన్యక ఆ ప్రియుని గురించి ఆలోచించుకుంటూ వివాహానికి సిద్ధమవుతా ఉంది. సంఘము యేసుక్రీస్తు ప్రభు కొరకే ఆలోచిస్తుందా? ఆయన సౌందర్యంతో ముగ్ధురాలైపోతా ఉందా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని వాళ్ళు అడిగినప్పుడు, నా ప్రియుని విశేషం ఇది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపవచ్చు. ఆయన తల ఎలా ఉంది, ఆయన చేతులు ఎలా ఉన్నాయి, ఆయన చేతులు తార్షీషు ఆయన కరాల గురించి చెప్తున్నాడు, రత్నభూషితాలు. ఆయన కాళ్ళు చలువరాతి స్తంభాలు. ఆయన రాజ్యం గురించి చెప్తుంది, ఆయన కార్యాల గురించి చెప్తుంది. ఆయన పెదాల పైన ద్రవరూపక జటామాంసి యొక్క పరిమళ పెదాలు పద్మాల్లా విరిశాయని చెప్తా ఉన్నాడు. ఎంత ఇంటిమసీ ఆమె అతని గురించి చెప్తా ఉంది. సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని అంత దగ్గరగా మనం చూడగలమా? అబద్ధమాడాడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఆయనలో కపటం లేదు, సాత్వికుడు, దీనుడు, సేవకుడు, మహిమ కలిగిన వాడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. మేనిఫెస్టెడ్ గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్, బయలుపరచబడిన క్రీస్తు మహిమ. సంగమా, వాట్ ఈజ్ యువర్ సీరియస్ బిజినెస్? మా సంఘం ఎలా పోయినా పర్లేదండి, నా పెద్ద పదవి పోకుండా ఉంటే చాలు, నా గ్లోరీ పోకుండా ఉంటే చాలు, నా పెత్తనం పోకుండా ఉంటే చాలు, నా అధికారం పోకుండా ఉంటే చాలు, నా కుర్చీ ఎవడు లాగేయకుండా ఉంటే చాలు. నేటి దినాల్లో విచారకరం మనం చూస్తా ఉన్నాం. దేవుని మహిమ తాకట్టు పెట్టబడిందా అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సంగమా, యువర్ ప్యూర్ లవ్ మస్ట్ బిలాంగ్స్ టు ద లార్డ్ అలోన్. కానుకలు ఉన్నాయా? బిల్డింగ్ ఉన్నదా? అటెండెంట్స్ ఉన్నారా? వారి యొక్క సమయం ఉన్నదా? మీరు ఎన్ని చెప్పండి, అవన్నిటిలో కూడా ఆయన నా వరుడు, ఇట్ ఈస్ ఫర్ హిమ్. ఆరాధనలో ఆ వరుడిని మనం ఎంతగా ప్రశంసించగలుగుతున్నాం, ఎంతగా ఆయన్ని మహిమపరచగలుగుతున్నాం. హౌ మచ్ మోర్ వీ హ్యావ్ టు డూ ఇట్. సంఘమా, నీ వరుడిని గుర్తుపట్టగలవా? లేటర్ ఇయర్స్ లో ఒక పుస్తకం వచ్చింది, చర్చ్ లోకంతో వ్యభిచారం చేస్తుంది. లోకం నిండిపోయింది.
ఏమనుకోవద్దు, కొన్ని చోట్ల అక్కడ లోకల్ కమ్యూనిటీస్ నాయకులే సంఘ పెద్దలు అయిపోయారు అని చెప్తున్నారు వాళ్ళు. భర్త తన భార్య మనసులో తాను లేడు, వేరొక వ్యక్తి ఉన్నాడు అంటే అతనికి రోషం వస్తుంది. ఇంగ్లీష్లో 2 ఒకే పదాలు ఉంటాయి, వాళ్ళకి చాలా తిప్పలు. తెలుగులో చాలా చక్కగా 2 పదాలు ఉన్నాయి మనకి. అసూయ వేరు, రోషం వేరు. నా భార్య నాకు మాత్రమే చెందాలి అనేది అసూయ కాదు, రోషం, జలస్. సంఘం ఆయనకు మాత్రమే చెందాలి, దాని సౌందర్యం అంతా, దాని పవిత్రత అంతా ఆయనకు మాత్రమే, దాని మహిమ అంతా ఇట్ బిలాంగ్ టు హిమ్ అలోన్. దాని ఆధిపత్యం అంతా ఆయన. బ్రైడ్, వధువు అని మనం చూస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా మనం ఇప్పుడే చూసేద్దాం. కాబట్టి సంఘము ఈ దినాల్లో ఆలోచించుకోవాలి, సంఘం ఎవరి కోసం ఉంది? ప్రభు కొరకేనా? ప్రభు ఉన్నాడా? రెండవది, దానిలో మనము బాడీ చూసాం, బిల్డింగ్ చూసాం, బ్రైడ్ చూసాం. అవి ఎఫెసీ పత్రికలో ఉన్న ఫిగరేటివ్స్. చిన్నగా మన ముందు ఇంకా 43 minutes అంటే ఇంకొక 15 నిమిషాలు ఉంది. చిన్నగా మరొక పోలిక మనం చూద్దాం. సంఘం రూపాంతర పర్వతం మీద ఆయన మహిమ పరచబడ్డాడు. గ్లింప్స్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ గ్లోరీ అంట. ఆయన భవిష్యత్తు మహిమను కొంచెం వాళ్ళు అలా చవి చూశారు, పేతురు, యాకోబు, యోహాను. అక్కడ మొదట మోషే, ఏలియాలు కనబడ్డారు, కానీ ఆ తర్వాత యేసు తప్ప మరెవరు లేరు అని చెప్పాడు. యేసు తప్ప మరెవ్వరు వారికి కనపడలేదు. సంఘానికి యేసు తప్ప ఎవరు కనబడకూడదు. అందుకే మనం వేదికల మీద కుర్చీలు వేయం. ఏ వ్యక్తి ఎక్కువ ప్రాధాన్యత కనబడకూడదు. సేవకుడా, సంఘ పెద్ద, లేకపోతే ఈనాడు ఏమయ్యాయి మన సంఘాలంటే కళల ప్రదర్శన, సంగీత ప్రదర్శన, ప్రసంగికుడు ప్రసంగ పాఠవం ప్రదర్శన. ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చూడండి, ప్రదర్శన, కళావేదికలు అయ్యాయి. ఇది చాలా చోట్ల, ఐఎమ్ వెరీ సారీ టు సే, మందిరాలు సోషల్ ఫంక్షన్స్ గా, హాల్స్ గా నిర్మించుకుంటున్నారు, కలిపి నిర్మించుకుంటున్నారు. మందిరాలు ఇళ్ళు కలిపి నిర్మించుకుంటున్నారు, మందిరాలు ఫంక్షన్ హాల్స్ నిర్మించుకుంటున్నారు. ద గ్లోరీ ఈజ్ డిపార్టెడ్. మహిమ పోయింది. ఇకాబోదు అనుభవం. మానవ మహిమను అక్కడ పెట్టడానికి మానవునికి ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం. సోదరులు, భక్తి కలిగిన దైవజనులు సంఘాల్లో ఒకే వ్యక్తి మాటికి కనబడకుండా ప్రతి ఆదివారం ఒకే సోదరుడు ప్రసంగం కూడా చేయడు మన అసెంబ్లీస్ లో. ఒకప్పుడు మాటికి ఒకే వ్యక్తి. అలానే ఎవరు పడితే వారు కూడా కాదు, ఒక క్రమం ఉన్నది. ఆదివారం రొట్టె విరిచే కూటములు అందరితో కలిసి యాజకత్వం చేయటం. దెర్ ఇస్ నో స్పెషాలిటీ. సేవకుడు, సువార్థికుడు, పెద్ద ప్రభువుని మహిమను దొంగిలించే పనిలో ఎన్నడూ ఉండకూడదు. ఈ ఆర్షి కొన్ని చోట్ల వాళ్ళు వెళ్తేనే రొట్టె. సిటీస్ చర్చెస్ లో ఓకే, ఎందుకంటే అక్కడ మల్టిపుల్ బ్రదర్స్ ఉంటారు, బాధ్యత కలిగినాడు. కానీ కొన్ని చోట్ల వాళ్ళు వెళ్తేనే రొట్టె, వాళ్ళు వెళ్తేనే కూడిక. ఆరంభంలో అలాగే ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది లేకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు. ఏళ్ల తరబడి ఉన్న సంఘాలు ఇదే అభ్యాసం. యేసు తప్ప మరెవ్వరు యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే వర్తమానం తర్వాత ప్రకటనలు చేయం. కారణం ఏంటంటే ఆ వర్తమానం, ఆ ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి.
రైట్. మరొక పోలికను మనం చూస్తున్నాం. ద ఫ్లాక్, మంద. బిల్డింగ్ తో పోల్చాడు, బ్రైడ్ తో పోల్చాడు, బాడీతో పోల్చాడు. స్థానిక లేదా సార్వత్రిక 2 సంఘాలకు సరిపోయే పోలిక మరొకటి ఉంది. అది మంద. మంద. అలాగే దొడ్డి. ఈ మాటలు కూడా మనం చూడాలి. ఫోల్డ్ అండ్ ఫ్లాక్. దొడ్డి గురించి ఆయన మాట్లాడటం లేదు, మందను గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇది ఈ ధ్యానానికి ఆధారంగా యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం తీసుకుంటాం. గతంలో కూడా మనం విన్నాం. మరలా అవసరాన్ని బట్టి వాటిని నేను గుర్తు చేస్తాను. తీసుకుందాం. యోహాను సువార్త 10:16 అండి. 10:16. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని నేను తోడుకుని రావాలి. అప్పుడు మంద ఒక్కటియు, కాపరి ఒక్కడు. 10వ అధ్యాయాన్ని కొద్దిగా మనం ఆలోచన చేస్తాం. 10వ అధ్యాయంలో ఆరంభంలో దొడ్డి అని చెప్పాడు, దానికి ద్వారపాలకుడు అని చెప్పాడు. ఎవరు ఈ ద్వారపాలకుడు? ద్వారపాలకుడు కాపరిని ఎరుగును అన్నాడు. ద్వారపాలకుడు వేరు, కాపరి వేరు. కాపరికి మాత్రమే ద్వారపాలకుడు ఆయన ద్వారాన్ని తెరుస్తాడు. ఎవరు పడితే వారికి ద్వారాన్ని తెరవడు. ద్వారపాలకుడు. ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక సాధ్యమయ్యే ఆలోచన ఏంటంటే అది యోహాను అని, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇశ్రాయేలు గొర్రెలకు ప్రభువుని పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. బాప్తిస్మ సమయంలో చెప్పాడు, నేను ఎవరి మీద పరిశుద్ధాత్ముడు దిగి రావటం చూస్తాను, ఆయన క్రీస్తు, ఆయన మసియా. ద్వారపాలకుడు. ప్రభుకి ద్వారాన్ని తెరిచాడు. అయినా తర్వాత అనుమానిస్తూ వచ్చాడు, అది వేరే విషయం. కానీ ద్వారపాలకుడు. తర్వాత దొడ్డి అని మనం చూస్తాం. ఫోల్డ్. దొడ్డి అనేది ఏమిటి అంటే బలవంతంగా గొర్రెలు దానిలో ఉండే ఒక చిన్న పెట్టగోడతో ఉన్నటువంటి బౌండరీ, సరిహద్దు, ప్రహారీ, చిన్నది. దానిలో గొర్రెలు ఒక కేంద్రం దగ్గర ఉండవు, విచ్చలవిడిగా ఉంటాయి. కొన్ని అటువైపు, కొన్ని ఇటువైపు, లోపలే ఉంటాయి. కానీ ఒక క్రమం ఉండదు వాటికి. స్కాటర్డ్ ఇన్సైడ్. ఫోల్డ్. దాన్ని AULE గ్రీక్ లో. అదే దీన్ని పోయెమినే, మంద, పోయెమినే, ఫోల్డ్, ఫ్లాక్. ఈ మాటలు అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలీలకి కేంద్రం లేదు, కానీ బలవంతంగా వారు లోపల మతములో ఉన్నారు. దాన్నే ధర్మశాస్త్రం అనే బౌండరీ వాళ్ళని బలవంతంగా లోపల ఉంచింది. అదే ఫోల్డ్. లా. బౌండరీ వాల్స్ ఏంటి ఇశ్రాయేలీల కంటే? లా, ధర్మశాస్త్రం, బౌండరీ వాల్స్. అది లేకపోతే వాళ్ళు ఎప్పుడూ చెదిరిపోయేవాళ్ళు. కానీ ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి, సర్కంఫరెన్స్ ఉంది కానీ సెంటర్ లేదు. అంటే వారు చుట్టి రావడం, చుట్టూ ఒక పాయింట్ లేదు, కేంద్రం లేదు. కానీ వారు బయటికి పోకుండా బలవంతంగా బౌండరీ ఉంది. ఇప్పుడు సంఘం దగ్గరికి రండి. ప్రభు అన్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని నేను తోలుకొని వస్తాను. యూదుల గురించి చెప్పాడు, వేరే గొర్రెలు ఉంటే అన్యుల గురించి చెప్పాడు. అవి ఇవి ఏకమవుతాయి. ఇక దొడ్డి లేదు, ఫోల్డ్ లేదు. మరి గొర్రెలన్నీ ఎలా ఉంటాయి? గొర్రెలు ఫోల్డ్ లేదు కానీ ఒక కేంద్రం వైపు చూసుకుంటూ జీవిస్తున్నాయి. ఆ కేంద్రం మన ప్రభువే. పేతురు అన్నాడు, ప్రభు నొద్దకు వచ్చిన వారై. ప్రభు నొద్దకు, ఆ మాట చాలా ప్రాముఖ్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఆ మాట కనబడుతుంది మీకు. ప్రభు నొద్దకు వచ్చిన వారే. కేంద్రం ఉన్నాడు. సంఘానికి కేంద్రం ఉన్నది. సంఘాన్ని మనం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ద్వారా నడిపించలేం. ఇలా చేయండి, అలా చేయండి అని నడిపించలేం. సంఘము చక్కగా నడవాలంటే ఒక గంభీరమైన సూత్రం ఏమిటంటే, సంఘము ప్రభు యొక్క మహిమను చూస్తే చాలు, తమ కేంద్రంగా ఉన్న క్రీస్తుని గుర్తుపడితే చాలు.
అందుకనే ఆరంభంలో మన సంఘాలు వేదిక ఉండేది కాదు, మధ్యలో బల్ల, చుట్టూ ఉండేవాడు. అది సింబాలిక్. అలాగే కూర్చోవాలని ఎక్కడ రూల్ లేదు, కానీ అది సింబాలిక్. ప్రభు మా మధ్యలో ఉన్నాడు. మనం ఆదివారం అంటాం నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. చుట్టూ చుట్టూ ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఆయన చుట్టూ. ఎక్కడికి వెళ్తున్నారు? మీటింగ్కి వెళ్తున్నాం. మీటింగ్కా? ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు? యేసు ప్రభువుని. సంఘ ప్రభువు ఆయన మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఆయన కాపరి. 22 ఆయన గొర్రెలకి మంచి కాపరి, ప్రాణం పెట్టాడు. కీర్తన 23 గొప్ప కాపరి, నడిపిస్తున్నాడు. కీర్తన 24 ఆయన ప్రధాన కాపరి, రాబోతున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల ప్రభువు వస్తున్నాడు. ఆయన అసెన్షన్, ఆయన సెకండ్ కమింగ్, ఆయన రాబోతున్నాడు. అలా అయితే కాపరిగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాడు. కాపరి. మన మార్నింగ్ డెవోషన్స్ లో ఒక ఆర్టికల్లో కాపరి అయిన రాజు అనే ఒక ఆర్టికల్ ఉంటుంది, మీకు దొరికితే చదువుకోండి. షెపర్డ్ కింగ్. ఎందుకు ఈ దేవుడు షెపర్డ్ కింగ్ అని చెప్పాడు? షెపర్డ్, కాపరి అంటే బతుకు తెరువు కొరకు 4 గొర్రెలు మేపుకునేవాడు కాదు. యూదులకు ఎందుకున్నాయి గొర్రెలు అంటే అర్పణలు అర్పించడానికి, బతుకు తెరువు కోసం కాదు, అట్లా మాంసం తినేయడానికి కాదు. ఈనాడు సంఘంలో గొర్రెలు ఎందుకున్నాయంటే తినేయడానికి, భక్షించడానికి, కోసుకుని తినేయడానికి కాదు. పౌలు ఆ ప్రమాదాన్ని చెప్పాడు. వంకర మాటలు చెప్పేవాళ్ళు మీలో నుండి వస్తారు, చీల్చునట్టు తోడేళ్ళు. గొర్రెలు చీలిపోతాయి, చీల్చబడతాయి, వాటి మాంసం బయటికి లాగివేయబడతాయి. చీల్చునట్టి తోడేలు, ఉల్ఫ్. కాపరి, షెపర్డ్ కింగ్. ప్రభు కాపరి అయిన రాజు, షెపర్డ్ కింగ్. షోలమిత అంటుంది, నీవు మందలను ఎచ్చట మేపుదువో చెప్పు. ఆమె తన ప్రియుడిని షెపర్డ్ కింగ్, ఆయన రాజు, నీ విందుశాల ఉంది. కాపరి అంటే బతుకు తెరువు కొరకు 4 గొర్రెలు మేపుకోవడం కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు. దేవునికి అర్పణ అర్పించటం కొరకు ఆయన దగ్గర బలులు ఉన్నాయి. షెపర్డ్ కింగ్. అందుకనే దావీదు కాపరి అయిన రాజు. విశేషంగా మనం మోషే కాపరి, యాకోబు ఇశ్రాయేలు దేవుని యువరాజు, అతడు కూడా కాపరి. బైబిల్లో ఈ కాపరుల లెక్కంతా ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తా ఉన్నారు. కాపరి అయిన రాజు, ఎ షెపర్డ్ కింగ్, రాయల్ షెపర్డ్ అంట. మన ప్రభు రాయల్ షెపర్డ్. మేము మనమందరం ఆయన మేపు గొర్రెలం. అన్యుల్లో ఉండి, యూదుల్లో ఉండి శిలువ ఎద్దుకు ఆకర్షించి ఆయన మనల్ని కాస్తున్నాడు. ఒకనొక రోజు నీ మందంతా ఒక చోట కనబడుతుంది, అంతవరకు స్కాటర్డ్ ఫామ్ లో ఉంది. అయితే ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుని కథోలిక సంఘాల వాళ్ళు మంద ఒక్కటి, కాపరు ఒక్కడంటే అంతా క్యాథలిక్ చర్చ్, పోపు ఒక్కడే కాపరి అని చెప్తూ వచ్చారు. క్యాథలిక్ చర్చెస్ దగ్గర వేరొక మరియా ఉంది, వేరొక యేసు ఉన్నాడు, వేరొక ఆత్మ, వేరొక సువార్త ఉన్నది. జాగ్రత్త. సరోగేట్ జీసస్ అంటారు. క్రైస్తవులు కాదు. తమ క్రియలు అనే గొడ్డ పీలికల మతం వాళ్ళకున్నది. విశ్వాసం ద్వారా వారు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు. సంఘానికి కేంద్రం ప్రభువే. దర్ సర్కంఫరెన్స్, వితౌట్ సర్కంఫరెన్స్, సెంటర్ ఆయనే. స్థానిక సంఘాలు కూడా మందలు అని చెప్పబడ్డాయి. మంద. ఎఫెసులో మంద ఉన్నది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అపోస్తుల కార్యాలు 20:28, మంద, మీ మధ్య ఉన్న దేవుని మంద. ప్రతి అక్షరం అద్భుతమే మీరు ధ్యానం చేయగలిగితే. 20:28 అనేక ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాం. పేతురు పునరుద్ధానుడైన తరువాత ప్రభు పేతురుతో యోహాను 21లో చెప్తున్నాడు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను మేపు. 3 విషయాలు చెప్పాడు. ఫీడ్ మై షీప్.
ఫీడ్ మై షీప్. సంఘము, స్థానిక సంఘము మందతో పోల్చి చెప్పబడి, పేతుడు కూడా ఏం చెప్తున్నాడు, నా మందను మేపండి, మందకు ఆహారం పెట్టండి. కాపరులారా, చిన్న కాపరులు మనమందరం కూడా, అండర్ షెపర్డ్స్ అంటారు మనల్ని. ఫీడ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ అమాంగ్ యూ. పేతురు 1 పత్రిక 5:7. మీ మధ్య ఉన్న దేవుని మందకు ఆహారం పెట్టండి, భోజనం పెట్టండి, భోజనం పెట్టండి. సంఘానికి తెలియదు, గొర్రెలు, నాయకులారా, కాపరులారా, ఆహారం పెట్టండి. పేతురు ఆయన అడుగుతున్నాడు, పిల్లలరా, ఆహారానికి ఏమైనా ఉందా? ఆ దగ్గర ఏమీ లేదు, రాత్రి అంతా కష్టపడ్డాం, ఏమీ లేదు మా దగ్గర. ఆయనే వారికి ఆహారం పెట్టాడు. ఫైర్ ఫుడ్ ఫెలోషిప్ అంటారు. ఆహారం పెట్టాడు, సహవాసం ఇచ్చాడు, చల్లారిపోయిన వారిని వెచ్చ చేశాడు. యోహాను 21లో 3 విషయాలు ఉంటాయి, ఫైర్ ఫుడ్ ఫెలోషిప్. వారి దగ్గర ఏమీ లేదు పెట్టడానికి. పేతురు, నేను నిన్ను బలపరుస్తున్నాను, నీ నడుము కట్టుకో, సంఘాలను, సహోదరులను బలపరచు, ఆ పని నీకు అప్పగిస్తున్నా. ఫీడ్ మై షీప్. మందకి కాపరి ఆయన ఒక్కడే, ప్రధాన కాపరి. మరి ఈ కాపర్లు, చిన్న కాపర్లు ఎక్కడ ఉండాలి? సెంటర్లో ఉండకూడదు. అంటే సంఘము కాపరుల సహాయం తీసుకోవాలి, ప్రధాన కాపరిని చూడాలి. నేడు సంఘాల్లో ప్రధానమైన ఆకర్షణ పెద్దలుగా మారిపోయారు, లేకపోతే అక్కడ పనిచేసిన సువార్థికుడు, లేకపోతే అక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఏం కావాలో ఏది దొరికితే అది పట్టుకుపోవడమే. లూటీ అంటారు కదా, దొమ్మి. చూడండి, దేశంలో అంతర్యుద్ధం కనుక వస్తే ప్రజలు ఎగబడతారు, దోచుకుపోతా ఉంటారు. షాపింగ్ మాల్స్, ధనికులైన ఇళ్ళు దోచుకుపోతారు, దొరికిన కాడికి తీసుకుని పోతా ఉంటారు. ఈనాడు సంఘం ఎలా ఉందంటే దొరికింది పట్టుకుపోవడమే, ఎవరికి ఏం దొరికితే పట్టుకుపోతా ఉన్నారు, లూటీ. సంఘము ప్రభువైన యేసు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి. ఒక కీర్తన పాడుతున్నారా, దాని కేంద్రంలో ప్రభు ఉండాలి. ప్రభు దైవత్వం, మానవత్వం, ఆయన శిలువ కార్యం ఏదో రకంగా ఇవి ప్రతిబింబింప చేయబడాలి. సందేశం ఉన్నదా? క్రీస్తు కేంద్రత్వం. కుటుంబాలు ఉన్నాయా? క్రీస్తు కేంద్రం. కుటుంబాలు ఉన్నాయి, క్రీస్తు కేంద్రం. కట్నం కేంద్రం కాదు, డబ్బు కేంద్రం కాదు, అంద సౌందర్యాలు, అంద చందాల కేంద్రం కాదు, ప్రభు కేంద్రం. అందువల్ల సంఘము మా కేంద్రం ప్రభు, అవర్ ఫోకస్ ఈజ్ క్రైస్ట్ అని చెప్పాలి. ప్రభు యొక్క సౌందర్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. అండర్ షెపర్డ్స్, పెద్దలు చుట్టూ ఉంటారు, చుట్టూ మందను కాస్తారు. వారు తమ వైపు కాదు, ప్రభు వైపు నడిపిస్తారు. అంత్యోక్య సంఘంలో ఉన్న వారిని మీరు చూడండి, సంవత్సరం అంతా వాళ్ళు బైబిల్ స్టడీ చేసి ప్రభు వైపుకి తిప్పారు వాళ్ళని. తమకు ఫ్యాన్స్ గా చేసుకోలేదు, ఫాలోవర్స్ గా చేసుకోలేదు, ప్రభు వైపు తిప్పారు. ఫీడ్ మై షీప్. దేవుని దాసులారా, మందను ఆహారంతో పెంచండి. ఒక్కొక్క గొర్రెని గురించి ప్రార్థించండి. ఒక్కొక్క వ్యక్తితో ఏకాంతంగా ప్రభుని గురించి చర్చించండి, మాట్లాడండి. ప్రభువులో వాళ్ళు ఎదగాలి. ఆ కాపరికి మంద యొక్క బొచ్చు కావాలి, ఉన్ని కావాలి. దాని యొక్క ఆ ప్రాపర్టీ అంతా ప్రభుదే. యాజ్ ఎ ఫ్లాక్, ఆయన మంద, ఆయన ప్రధాన కాపరి. మన కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ స్థానం ఎప్పటికీ ఆయనది. దాన్ని సంఘము చూపించాలి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ నా ప్రేమ వందనాలు. ఓవర్ టు ఇజ్రాయెల్ అన్న. జాన్లీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సంఘమును గురించి, సంఘము యొక్క పరిశుద్ధతను గురించి, సంఘమును ఎలా ఆయన మనకు వధువుగా చేసుకున్నాడు, ప్రదానం చేసుకున్నాడు,
సంఘములో జీవించవలసినటువంటి విధానాన్ని, సంఘము ఏ విధంగా జీవించాలి అనేటువంటిది, ఎలా కట్టుకోవాలి, ఎట్లా ఆత్మ సంబంధమైనటువంటి దాంతో కట్టబడాలి అనేటువంటి శ్రేష్టమైన అంశాలను, ఆ వధువుగా ఉన్నటువంటి ఆ సంఘం కొరకు ప్రభు రాబోతే ఏ విధంగా సంఘము నిలబడాలనే అంశాలను మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ చివరి మాసమున నిజంగా ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో మనం ఉండగా సంఘము అనేటువంటి వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేటువంటి అంశం మీద దైవజనులు అనేక విషయాలను మనకు తెలియజేశారు. సంఘము ఎలా నడవాలి, సార్వత్రిక సంఘం అనగా, స్థానిక సంఘం అనగా, దానికి కలిగినటువంటి భేద విభేదాలను అన్నిటిని కూడా మనకు తెలియజేశారు. కాబట్టి మనం కూడా సంఘంలో ఇంకా ఈ పాత దినాలు గడిచిపోయి నూతన సంవత్సరంలో ప్రవేశించబడుతున్నాము. అయితే మన స్థానిక సంఘంలో మనం ఎలా జీవిస్తున్నాము అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుని, మరి మాటలన్నిటిను మనం మన హృదయాలలో ఉంచుకొని దేవుని మహిమపరుద్దాం. చాలా అమూల్యమైన మాటలను అందించినటువంటి దైవజనులు జాన్లీ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వేణు గారు ఉన్నారు, ఎవెంజలిస్ట్ వార్తికులు. వారు ప్రార్థన చేస్తారు, ముగిస్తారు. సహోదరుడు వేణు గారు. వందనాలన్నా, ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మంచి విశ్రాంతిని ఇచ్చారు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. 2025 సంవత్సరం అంతా కాపాడి చివరి దినానికి మమ్మల్ని తీసుకొచ్చి ఉదయకాల సమయంలో మీ సన్నిధి సహవాసం మీరు మాకు ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఈ సమయంలో ప్రభువా, మా ప్రియులు మీ దాసులు జాన్లీ అన్న గారిని బలపరిచి మీరు అందించిన శ్రేష్టమైన అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయ సంఘం యొక్క విశిష్టత, శ్రేష్టత, పరిశుద్ధతని గురించి మాకు వివరించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాట పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని, యూట్యూబ్లో కలుసుకొని మీ వాక్యమైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క చివరి మాసానికి, సంవత్సరానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, నూతన సంవత్సరాన్ని కూడా మీరు మాకు దయాకీటంగా అనుగ్రహిస్తారని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ముందున్న సమయాన్ని చేరువచ్చిన ప్రియులందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చివరిగా ప్రార్థన చేస్తున్నటువంటి వార్తికులు వేణు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఆకెపోగు యేసేబు గారికి, చక్కటి గీతమును ఆలపించినటువంటి మల్లెపోగు పేతురు గారికి, వాక్యము నిమిత్తం ప్రార్థన చేసిన ఎలిషా బాబు గారికి, అలాగే సంఘము యొక్క విధానాలను, పరిశుద్ధత జీవించవలసిన విధానాలను వాక్యం చెప్పినటువంటి జాన్లీ గారికి, చివరి ప్రార్థన చేసినటువంటి వేణు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ దినమున నాకు ఈ అవకాశమునిచ్చి ఈ కార్యాన్ని జరిగించినటువంటి దైవజనులు ఓడి చెరువు నుంచి బర్నబాస్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పజెబుతున్నాము. వారు మిగతా ప్రకటనలు ప్రకటించి ముందుకు కొనసాగుతారు. అయ్యా, వందనాలయ్యా.